అందరికి కూడా నమస్కారం. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయిందో, మరి నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, మోదీ గారు అవ్వచ్చు, ప్రజలందరికీ కూడా మేలు చేసే విధంగా ఏ పనులైనా సరే అందరికీ కూడా ప్రజలకి అన్నీ అందించాలని ఏదైతే కోరుకుని వాళ్ళు కూడా ప్రభుత్వ పరంగా ఏదైతే పెన్షన్లు ఇస్తాం కానీ, అలాగే అన్నా క్యాంటీన్లు పెడతాం కానీ, రేపొద్దున రాబోయే రోజుల్లో గ్యాస్ బండ్ కానీ, అలాగే 1500 రూపాయలు ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇస్తామన్నది కానీ, అలాగే ఉచిత ఇసుక, ప్రజోపకరమైన పనులన్నీ కూడా చేస్తూ దాతలు ఏదైతే మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి రమారమ్మి 400 కోట్ల రూపాయలు మరి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినాయి. ఏలూరు వ్యాప్తంగా మరి డొనేషన్ రూపేనా కానీ, అలాగే నిత్యావసర వస్తువులే కానీ రమారమ్మి 1 కోటి రూపాయల దాకా ఇవ్వటం కూడా జరిగింది. అలాగే కొంతమంది 100 రోజులైన సందర్భంగా పేదవాళ్ళకి మేమేం చేస్తామని మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వాళ్ళకి అంతకుముందే 80 రోజులకు అయిన తర్వాత వాళ్ళు వచ్చారు. మేమేం చెప్పామంటే 100 రోజులు అయిన తర్వాత ఒక కార్యక్రమం నిర్వహిస్తాం, అందులో మీరు ఇద్దరు అని చెప్పినప్పుడు మరి కంకిమళ్ళ రాజు గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు రవి వాళ్ళు ఏదైతే ఒక 12 పంపుల స్కూల్కి ఒక 20 ఫ్యాన్లు మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారని చెప్పాం. ఆ 20 ఫ్యాన్లు ఇవ్వడానికి, అలాగే యాక్సిడెంట్లో వైఎస్ఆర్ కాలనీ చెందిన బంధువులు వాళ్ళు ఏదైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ బండి యాక్సిడెంట్ అయ్యి రమారమ్మి 40,000 రూపాయల దాకా ఖర్చు అయితే ఆ 40,000 రూపాయలు కూడా వాళ్ళు బరాయించడం జరిగింది. అలాగే ఒక పేషెంట్ కృష్ణ అనే అతను ఏదైతే వైద్య సదుపాయం లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పినప్పుడు అతనికి ఒక 20,000 రూపాయలు. అలాగే ఎవరైతే ఇద్దరు పిల్లలు సుబ్బిశెట్టి లక్ష్మీ శ్రీహరిషిత, అలాగే జీడికొంట సాయి శరత్ వీళ్ళు కూడా చదువుకి ఇబ్బంది పడుతున్నారని చెప్తే వీళ్ళకు ఒక 20,000 రూపాయలు. వీళ్ళందరూ ఆర్యవై సంఘ అధ్యక్షులు చలువాది బ్రహ్మయ్య గారు, అలాగే నున్నా శ్రీనివాస్ గారు, అలాగే ఏదైతే రఘు గారు పైడేటి రఘు గారు ఉన్నారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఇవ్వడానికి ఆయన నిశ్చయించుకుని 100 రోజులు కూటమి ప్రజలకు మంచి చేస్తుంది, మా నాన్నగారి పేరుని మేము కూడా ఇది ఇవ్వాలని చెప్పి ఈ రోజున ఆయన ఇస్తున్నందుకు ఆయన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలనే మరి ముగ్గురు నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కోరుకున్నారు. మరి ప్రతి ఒక్కరికి కూడా ఏలూరు నియోజకవర్గంలో అటువంటి దాతృత్వాన్ని చాటేటట్టుగా మరి ఎదరకు వస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా ఎవరి సాయం వాళ్ళు అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మన ఊరిని మనం శుభ్రం చేసుకోవాలని, అలాగే మోడీ గారు కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టినప్పుడు మరి నాయకులు అనేక మంది ఇదివరకు లోగడ ప్రభుత్వంలో ఎవరో బయటకు వచ్చి సాయం చేయడం కానీ, ఒక పని చేయడం కానీ చేసేవాళ్ళు కాదు. ఈ రోజున పని చేయడానికి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవచ్చు, జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకు వచ్చి పని చేయడం కానీ, పని చేయించుకోవటం కానీ వాళ్ళే చేస్తున్నారు. ఇటువంటి చేసినప్పుడే మరి రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. మరి ఈ దిశగా 100 రోజులైన సందర్భంగా మరి అందరూ కూడా ఈ విధంగా కలిసికట్టుగా చేసుకుని రేపు రాబోయే రోజుల్లో ఇటువంటి సేవా కార్యక్రమాలు కానీ, ఇటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కానీ నిర్వహించుకుని ఏలూరుని శుభ్రపరచుకోవటం, రాష్ట్రాన్ని శుభ్రపరచుకోవటం, రాష్ట్రం అనేది ఉత్తమ స్థానంలో నిలిచేటట్టుగా ప్రతి ఒక్కరు సహకరించాలని సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ దాతల ద్వారా వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళందరికీ అందిస్తూ మరి ఇచ్చిన దాతల్ని ప్రత్యేక అభినందనలు మా తెలుగుదేశం పార్టీ తరఫున వారిని అభినందించడం జరుగుతుంది.